ఇవాళ శాస్త్ర విజ్ఞానంలో కూడా బాధ అనిపించేది ఏంటంటే వ్యాపార కోణం ఎంటర్ అయిపోయింది. శాస్త్ర విజ్ఞానం ప్రజా అవసరాల కోసం శాస్త్ర విజ్ఞానం ఆవిష్కరించబడాలి, దానికోసం రీసెర్చ్ జరగాలి, దానికోసం ఖర్చు పెట్టాలి ప్రభుత్వాలు. ఇప్పటికి కూడా అక్కడ ఎవరు చూడాలి, ఇప్పటికి కూడా నేను మొత్తుకుంటా ఉంటా ఊర్లలో, ఎక్కడ పోతే అక్కడ బాధపడుతూ ఉంటాం. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో స్టార్ వార్స్ అని వింటా ఉన్నాం మనం. మనిషి లేని ఏరోప్లేన్ పోతున్నది, ఏ స్పాట్ మీద నువ్వు బాంబే అంటే అక్కడ బాంబే వేస్తున్నది, ఎన్ని కిలోమీటర్లు పోవాలన్నా పోతా ఉంది. కానీ ఇప్పటికీ కరువైన శాస్త్ర విజ్ఞానం ఒకటి ఉన్నది, అవసరమైన శాస్త్ర విజ్ఞానం ఒకటి ఉన్నది. అది బోరేస్తే నీళ్లు పడతాయా లేదనే అక్యురసీ మాత్రం ఇప్పటిదాకా రాలేదు. సైన్స్ ఇస్ నథింగ్ బట్ అక్యురేట్ వన్. సైన్స్ అపథెటికల్ కాదు. ఇక్కడ ప్రయోగించబడ్డ బాంబు ఏ పాకిస్తాన్ మీదనో, ఏ రష్యా మీదనో, ఏ చైనా మీదనో అది హిట్ చేస్తున్నప్పుడు అది వేయబడి వేలాది మంది చనిపోయే టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇవాళ నా రైతు బోరెండిపోతే, నా రైతు బావి ఎండిపోతుంది, ఆ ఎండిపోయిన దానికి నీళ్లు పడనటువంటి దానికి శాస్త్ర విజ్ఞానం రాలేదనే బాధ మాత్రం ఉన్నది. అందుకని శాస్త్ర విజ్ఞానం ఎటువైపు జరగాలి? ఈ శాస్త్ర విజ్ఞానం నా బోర్లో నీళ్లు పడితే లేదా శాస్త్ర విజ్ఞానం రావాలి. ఈ శాస్త్ర విజ్ఞానం నా బావి ఎండిపోకుండా ఉండే శాస్త్ర విజ్ఞానం రావాలి. ఈ శాస్త్ర విజ్ఞానం ఈనాటి కూడా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ 40 లక్షల రూపాయలు అయితే, 50 లక్షల రూపాయలు అయితే ఆ డబ్బు పెట్టలేక తనువు చాలిస్తున్నటువంటి ఆ పేదలకు వైద్యం సస్తగా వచ్చే శాస్త్ర విజ్ఞానం కావాలి. ఇలా మహనీయుడు అబ్దుల్ కలాం ఎందుకు మనం ఇలా గొప్పగా తలుచుకుంటాం? అబ్దుల్ కలాం మీకు తెలుసో తెలియదో మిసైల్ శాస్త్రవేత్తనే కాదాయన. ఆ శాస్త్రవేత్త నా పేదలకి, హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి క్యాలిపర్స్ తక్కువ ధరలో అతి తక్కువ వెయిట్తో ఉండేటువంటి నేను కాళ్ళను అందించాలి, చేతులను అందించాలి ఆర్టిఫిషియల్గా అని చెప్పి తపన పడ్డ మానవుడు, దాన్ని అందించిన మానవుడు అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం నీ గుండె జబ్బు వస్తే నీకు పెట్టే పేస్ మేకర్లలో, నీకు అమర్చిన యంత్రాలలో ఒక 4 రెట్లు తగ్గిస్తే నా జీవితం ధన్యమైద్దని చెప్పి కళ్ళుగన్న మానవుడు అబ్దుల్ కలాం. ఇవాళ మీరు చదువుకునే ఈ చదువు, మీ విజ్ఞానం ఎటువైపు పోవాలి? అక్యురసీ. అది ప్రజలు ఎదుర్కొంటున్న జీవం వైపు పోవాల్సి అక్కడ ఉన్నది. మీరు చిన్నవాళ్ళే కావచ్చు, మీకు కొద్దిగానే ఆలోచన ఉండొచ్చు, కానీ మీ మెదడు ఎప్పుడు కూడా పరిశోధిస్తూనే ఉండాలి, ఆలోచిస్తూనే ఉండాలి. మన బ్రెయిన్ స్టాటిక్ కాదు, అది డైనమిక్. ఎప్పటికప్పుడు అది సమాజాన్ని పరిశీలిస్తూ ఉంటుంది, సమాజంలో ఉన్న సమస్యలను అర్థం చేసుకుంటుంది, ఆ సమస్యలకు పరిష్కారాన్ని ఆవిష్కరించేవాడే, అన్వేషించేవాడే మనిషి. కాబట్టి అంత గొప్ప బాధ్యతలో ఉన్నాం కాబట్టి తప్పకుండా మనం ఆ దిశగా ఆలోచించాలి. అందుకనే ఊర్లల్లో ఎందుకు ఇలా సోలార్ మీద ఇంతగా వచ్చినాయి? కరెంటు పోతే 12 గంటల పాటు ఊళ్ళల్లో ఉడకపోతతో చచ్చిపోయిన దాన్ని అనుభవించడం కాబట్టి, కరెంటు పోతే బోరు నడవదు కాబట్టి, కరెంటు పోతే ఫ్యాన్ నడవదు కాబట్టి, కరెంటు పోతే చదువుకోవడానికి బల్బు లేదు కాబట్టి, ఈ కరెంటు ఈ బొగ్గుతో ఉత్పత్తి చేస్తే బొందల గడ్డగా మారిపోతున్నాయి కాబట్టి, ఇవాళ న్యాచురల్ రిసోర్స్ అన్ని అడిగంటిపోతున్నాయి కాబట్టి, రూపాయి ధ్వంసం లేకుండా సూర్యుడు ఇచ్చేటువంటి గొప్ప కొన్ని వేల లక్షల కోట్ల విలువైనటువంటి ఆ సోలార్ ఎనర్జీని మానవ కళ్యాణం కోసం ఉపయోగించేటువంటి ఆలోచనలు భాగంగానే సోలార్ ప్యానల్స్ ఇవన్నీ కూడా ఆవిష్కరించబడ్డాయి. ఇవాళ పెట్టే ఆ సోలార్ ఎనర్జీ ఇవాళ 5 కోట్ల రూపాయలకు కావచ్చు. మీ ఆలోచన ఎటువైపు పోవాలి? 5 కోట్లతో మెగావాట్ తయారైన సోలార్ ఎనర్జీ కోట్ల రూపాయలకి ఎట్లా తయారవుతుంది? సామాన్య మనిషి కూడా దాన్ని బోరు కాడ పెట్టుకుని, సామాన్య మనిషి కూడా ఇళ్ల మీద పెట్టుకొని రూపాయి ఖర్చు లేకుండా వచ్చేటువంటి గొప్ప శాస్త్ర విజ్ఞానం రావాలి. శాస్త్ర విజ్ఞానం దానికోసం ఇవాళ శాస్త్ర విజ్ఞానం ఇవాళ బాగా అనిపించేది ఎక్కడంటే, శాస్త్ర విజ్ఞానం మనిషి యొక్క కష్టాన్ని తగ్గించాలి, కానీ మనిషిని సుఖవంతంగా ఉంచాలి. కానీ శాస్త్ర విజ్ఞానం ఇవాళ మానవ జీవితానికి, అవసరానికి అనుసంధానం చేయడంలో ఎక్కువ విఫలమైంది కాబట్టి ఇవాళ నిరుద్యోగ సమస్య పెరుగుతుంది. రోబో మనిషి వచ్చి ఇల్లు కడిగిపోతాడు, రోబో మనిషి వచ్చి పనిచేసిపోతాడు. కానీ మనలాంటి 130 కోట్ల జనాభా కలిగిన ఈ ప్రజానికానికి ఈ శాస్త్ర విజ్ఞానం బువ్వను దూరం చేసేటువంటి పద్ధతిలో మాత్రం ఉండొద్దు. అది శాస్త్ర విజ్ఞానం మనిషికి ఉపాధి కల్పిస్తూ, మనిషికి అన్నం పెడుతూ, మనిషిని ఆదుకుంటూ ఉండేటువంటి శాస్త్ర విజ్ఞానం కావాలి. అటువైపు మన ఆలోచన విధానం కొనసాగాలి. అందుకనే